సో 3వ అధ్యాయం 2వ శ్లోకం యొక్క వివరణలోకి వెళ్తే, సో కర్మణ్యవాధికారస్య అంటే ఎవరు ఏ అధికారంలో ఉన్నారు, అధికారం అంటే ఏంటి, ఎవరు ఏ మెచ్యూరిటీలో ఉన్నారు, మెంటల్ గా ఏ ప్లాట్ఫామ్ లో స్టేబుల్ గా ఉన్నారు, మెంటల్ గా ఏ ప్లాట్ఫామ్ లో స్టేబుల్ గా ఉన్నారు, ఆ ప్లాట్ఫామ్ ని బట్టి వాళ్ళు వ్యవహరించాలన్నమాట. ఆ స్థితిని బట్టి వాళ్ళు వ్యవహరించాలి. కానీ అనవసరంగా వాళ్ళ స్థితిని మర్చిపోయేసి వాళ్ళు ఇంకొక స్థితిలోకి వెళ్ళాలని ప్రయత్నించారు అనుకోండి, ఎక్కువ కాలం ఆ స్థితిలో ఉండలేరు. దానికి కర్మయోగం కంటే జ్ఞానయోగం కొంచెం హయ్యర్ స్థితి. కర్మయోగం ద్వారా హృదయం శుద్ధి అయితేనే వాళ్ళు జ్ఞానయోగంలోకి వెళ్ళగలుగుతారు. జ్ఞానయోగంలో వాళ్ళు మైండ్ ని స్థిరంగా ఫోకస్ చేయగలిగితేనే వాళ్ళు అష్టాంగ యోగంలోకి వెళ్ళగలుగుతారు. అష్టాంగ యోగంలో వాళ్ళు భక్తుడి యొక్క సాంగతి తీసుకుంటేనే భక్తి యోగంలోకి వెళ్ళగలుగుతారు. సో కృష్ణుడి యొక్క యోగేశ్వరుడు కాబట్టి, యోగేశ్వరుడు యోగాల్లో అత్యంత ఉత్తమమైనటువంటి యోగం ఏంటో యోగేశ్వరుడు మాత్రం చెప్పగలుగుతారు. కాబట్టి కృష్ణుడి యొక్క ఉద్దేశం ప్రకారంగా 6వ అధ్యాయం 47వ శ్లోకం ప్రకారంగా భక్తి యోగము టాప్ మోస్ట్ యోగం అని చెప్పేసి ఆయన క్లియర్ చేసేసాడు. ఏ యోగి అయితే నన్నే స్మరించుకుంటూ, నన్నే తలుచుకుంటూ, నేనే తన జీవిత పరమావధిగా ఎవరైతే జీవిస్తాడో అతనే అందరి యోగుల కంటే కూడా అత్యుత్తమైనటువంటి యోగి అని ఆయన డిక్లేర్ చేసేసాడు 6వ అధ్యాయం 47వ శ్లోకంలో. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, భక్తి యోగం అనేది కర్మ జ్ఞాన అష్టాంగ కంటే కూడా హయ్యర్ ప్లాట్ఫామ్ అని అర్థం. అదే విశ్వ చక్రవర్తి ఠాకూర్ ఇక్కడ బుద్ధి యోగాన్ని ఈయన భక్తి యోగం కింద చెప్తూ, భక్తి యోగాన్ని హయ్యర్ ప్లాట్ఫామ్ గురించి ఇక్కడ వివరించున్నాడు అన్నమాట కృష్ణుడు. ఎట్లా చెప్పగలుగుతాం మనం? త్రైగుణ్య విషయ వేద అనేటువంటి పదాలు వాడాడు, నిస్త్రైగుణ్య భావార్జున అని. సో త్రైగుణ్య విషయం, నిస్త్రైగుణ్య భావార్జున అంటే నువ్వు దయచేసి ఈ త్రిగుణాలకు సంబంధించినటువంటి ఆ కోరికల ఘట్టాల నుంచి నువ్వు బయటకు వచ్చేసేయి అని ఆయన అర్జునుడికి ఉపదేశించాడు. ఆయన త్రిగుణాల ప్రభావంలోకి ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మన కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగంలో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా త్రిగుణాల ప్రభావంలో ఎంతో కొంత అట్లీస్ట్ 0.0001% వాళ్ళు దాని ప్రభావంలో ఉన్నట్లే. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఈ త్రిగుణాల ప్రభావం నుంచి నువ్వు పూర్తిగా నువ్వు పడాలి అని అంటున్నాడు. కానీ అది పడాలంటే అంత ఈజీ కాదు. అది కేవలం శుద్ధ భక్తుల యొక్క దీవెన వల్ల మాత్రమే జరుగుతుంది అన్నమాట. శుద్ధ భక్తుల యొక్క దీవెనల వల్లనే ఈ భక్తిని ఉన్నత స్థాయిలో మనం నిర్వర్తించగలుగుతాం. కానీ అర్జునుడి పరిస్థితి ఇక్కడ కానీ చూస్తే ఇంకా కోరికల స్థితిలోనే ఉన్నాడు. తను జయపజయాల మీద, అయ్యో నేను ఓడిపోతే, లేకపోతే నేను చంపాల్సి వస్తే వాళ్ళు చచ్చిపోతారేమో, వాళ్ళ వల్ల నాకు దుఃఖం వస్తుందేమో అంటే తన యొక్క ఇంద్రియాల యొక్క ప్రభావంలో తన మనసు దుఃఖానికి లోనైతే అప్పుడు తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే దుఃఖాలకి సుఖాలకి మంచికి చెడుకి అతీతంగా తన వాళ్ళు కాకపోయినా డ్యూటీ పట్ల అదే నిబద్ధతలో ఎలిగిన వాళ్ళు, ఏం చెప్పాలంటే ఇంకా ఎక్కువ స్థిరత్వాన్ని పొందిన వాళ్ళే అని చెప్పాలి మనం. అంటే ఎక్కువ మెచ్యూర్ అయిన వాళ్ళని చెప్పాలి. లేకపోతే సెంటిమెంటల్కి లోనయ్యి వాళ్ళు చేయాల్సిన అసలైన డ్యూటీ చేయకుండా ఉన్నట్లయితే డెఫినెట్ గా వాళ్ళు ఇంకా మానసికంగా అంత దృఢంగా లేరనే చెప్పాలి మనం. సో ఇక్కడ కర్మణ్యవాది కారస్తే కృష్ణుడు తనకి అన్ని రకాలైనటువంటి జ్ఞానయోగము, బుద్ధి యోగము ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా బట్ అర్జునుడి యొక్క స్థితిని ఫస్ట్ క్లియర్ అవుట్ చేసేయగలిగాడు. నువ్వు కర్మలు చేయడానికే నీకు అధికారం ఉంది ఇక్కడ. అంటే నీ ప్రస్తుతానికి నీ ప్లాట్ఫామ్, నీ స్థితి కర్మ చేయడమే నీ స్థితి. కానీ నువ్వు ఇమ్మెచ్యూర్డ్ గా త్వరగానే నువ్వేం చేస్తున్నావు, వెళ్ళి ఒక దగ్గర పోయి కూర్చొని నువ్వు ధ్యానం చేయాలనుకుంటున్నావు, ఒక దగ్గర నువ్వు పోయి వైరాగ్యంతో నువ్వు అన్ని విరమించాలనుకుంటున్నావు. అది ఇప్పుడున్న స్థితిలో అది నీకు వర్కౌట్ కాదు.
అయితే అర్జునుడి పరిస్థితి ఏంటి అని చూస్తే అతనికి ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. ఇప్పుడు 2వ అధ్యాయం 48వ శ్లోకం, 52వ శ్లోకం, 68వ శ్లోకం, 71వ శ్లోకం, ఈ 4 శ్లోకాల్లో మనం కనుక గమనిస్తే సమత్వం అంటే ఈక్విలిబ్రియం, ఈక్విపోస్ట్, బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్నిట్లో అని చెప్పేసి కృష్ణుడు పదే సమత్వం గురించి మాట్లాడుతున్నాడు. అర్జునుడు సమత్వం అంటే యుద్ధంలో వర్కౌట్ కాదు కదా అది. ఎందుకంటే యుద్ధంలో మనం పోట్లాడాలంటే ఎదుటి వాళ్ళ మీద మనకు కక్ష ఉండాలి, సమత్వం ఉండకూడదు. ఎదుటి వాళ్ళ మీద మనకి అంత కోపం రావాలి, అప్పుడే మనం వెళ్ళి ఆ యుద్ధాన్ని మనం అద్భుతంగా మనం చేయగలుగుతాం. కానీ ఇక్కడ సమత్వం అనే పదాలు అధికంగా ఆ పదాలు వచ్చేటువంటి అర్థాలు అధికంగా వాడడం వల్ల నేను ఇప్పుడు సమత్వం అంటే యుద్ధం నుంచి నేను బయటకు వచ్చి నేను మంచి చెడులకి కష్ట నష్టాలకి అన్నిటికీ నేను ఏ వ్యవహారాల్లో ఉండకుండా నేను సెపరేట్ గా అయ్యి నేను ఒక దగ్గర నేను స్థిరం అయిపోవాలి కదా అనుకుంటున్నాను. 2వ అధ్యాయం 48వ శ్లోకంలో సమత్వం యుద్ధంలో ఎలా సాధ్యమవుతుంది అని అర్జునుడు ఒకవైపు ప్రశ్న వస్తానే ఉంది. కృష్ణుడు చెప్పుకుంటూ వెళ్తున్నాడు, బట్ అర్జునుడిలో ఆ ప్రశ్న వస్తా ఉంది. అలాగే 52వ శ్లోకంలో బుద్ధి మోహారణ్యం, ఈ బుద్ధి ఎప్పుడైతే ఈ మోహాన్ని దాటినప్పుడు, అంటే ఈ సకామ కర్మని దాటినప్పుడు మాత్రమే నువ్వు అలాంటి స్థితిలోకి వెళ్ళగలుగుతావు అంటున్నాడు. అంటే అప్పుడే నీ మనసు స్థిరం అవుతుంది అంటున్నాడు. అంటే మోహాన్ని నుంచి నువ్వు బయటికి వెళ్ళాలా, అప్పుడే మనసు స్థిరం అవుద్ది అంటున్నాడు. లేదా అలాగే 68లో ఇంద్రియార్థం నుండి విడబడినప్పుడు మాత్రం నీకు స్థిర బుద్ధి వస్తుంది అంటున్నాడు. ఇంద్రియార్థం నుండి విడబడినప్పుడు, ఇది ఇంద్రియార్థం ఎప్పుడు విడబడుతుంది? ఇంద్రియార్థులకు దూరంగా ఉంటే కదా మనం విడబడతాము. కానీ యుద్ధంలో ఉన్నప్పుడు మనం ఒక ఉద్దేశం కోసం మనం యుద్ధం చేస్తున్నాం కదా, ఆ రాజ్యాన్ని మనం కైవసం చేసుకోవాలనో, ఆ రాజ్యాన్ని మనం అనుభవించాలనో, అంటే ఇంద్రియార్థం కోసం పోట్లాడుతున్నప్పుడు అప్పుడు స్థిర బుద్ధి ఎలా వస్తుంది? యుద్ధం నుంచి దూరం వెళ్ళి నాకు ఇది వద్దు, నాకు ఇవేమి నాకు అవసరం లేదు అని అనుకుంటేనే కదా నాకు స్థిర బుద్ధి వస్తుంది. కాబట్టి నేను యుద్ధం ఎందుకు చేయాలి? యుద్ధం నుంచి నేను బయటికి వెళ్ళాలి కదా. మరి కృష్ణుడే మళ్ళీ ఇచ్చేసి నువ్వు కర్మ చేయమంటున్నాడు, మరి కృష్ణుడు కర్మ చేయమంటున్నాడు మళ్ళీ అర్జునుడికి అదొక కన్ఫ్యూజన్ అనమాట. ఇక్కడ 2వ అధ్యాయం 48వ శ్లోకం, 2వ అధ్యాయం 52వ శ్లోకం, 2వ అధ్యాయం 68వ శ్లోకంలో ఇది ఇంద్రియార్థం నుండి విడబడినప్పుడు మాత్రమే స్థిర బుద్ధి వస్తుంది. అందుకే అర్జునుడు పదే నన్ను ఒకవైపు వీటన్నిటికీ అతీతంగా రమ్మంటున్నాడు, అతీతంగా రావాలంటే యుద్ధం చేయకూడదు, కానీ మళ్ళీ చివరికి వచ్చేసరికి మరి యుద్ధం చేయమంటున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఉన్నాడు అనమాట. సో విశ్వచక్ర ఠాకూర్ ఏమో ఆ నిష్కామ కర్మయోగాన్ని ఆయన ఏమో భక్తి యోగం కింద చెప్పాడు, బల్దేవ్ విద్యాభూషణ్ ఏమో జ్ఞానయోగం అని చెప్పాడు. కానీ భక్తి యోగమైన జ్ఞానయోగమైన నిష్కామ కర్మయోగానికి మొత్తానికి అది సకామ కర్మయోగం కంటే హయ్యర్ ప్లాట్ఫామ్ లోకి వచ్చేయాలి. ఈ భక్తి యోగం నేను చేయాలన్నా సరే, జ్ఞానయోగం చేయాలన్నా సరే, ఓకే, యుద్ధ రంగంలో అది కుదరదు. ఖచ్చితంగా అతను యుద్ధ రంగాన్ని వదలాలి. అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే వీటన్నిటిని అతను బుద్ధి కింద పరిగణించుకొని యుద్ధ రంగాన్ని వదలాలనుకుంటున్నాడు. ఎందుకంటే దాంట్లో భక్తి యోగం చేయలేం. జ్ఞానయోగం అంటే వెళ్ళి నిరంతరం శాస్త్రాల గురించి, భగవంతుడి గురించి ఆలోచించడం. భక్తి యోగం అంటే భగవంతుడికి సమర్పించడం అయిపోవడం. భగవంతుడికి సమర్పణ ఎప్పుడు జరుగుతుంది? లేదా శాస్త్రాల యొక్క ఆలోచనలు, లేదా అవి లాజికల్ గా దాన్ని ఎట్లా తీసుకురావాలి, ఎలా ఆలోచించాలని, ఇవన్నీ యుద్ధరంగంలో కుదరవు. కాబట్టి ఇవన్నీ ఎలా సాధన చేయాలి? అది యుద్ధరంగంగా వదిలితేనే మంచిది కదా, వదలాల్సిందే కదా అని అనుకున్నాడు అర్జునుడు. అందువల్ల కృష్ణుడి మాటల వల్ల అర్జునుడు సంశయంలో ఉన్నాడు అనమాట. ఎందుకంటే బుద్ధి సమత్వం ఈ పదాలు మరి పదే వాడటం వల్ల. అయితే ఇదన్నీ అర్జునుడు తెలియదు అంటారా? అర్జునుడు నిజంగానే కన్ఫ్యూజ్ అయిపోయాడా అని చూస్తే లేదు. మన కోసం అర్జునుడు అడుగుతున్నాడు అనమాట ఈ ప్రశ్నలన్నీ కూడా. ఎందుకంటే ఒక్కసారిగా ఇంత హెవీ సబ్జెక్ట్ ఇచ్చేస్తే సెకండ్ చాప్టర్ లోనే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం.
మనం డెఫినెట్ గా అంటే ఏ కాన్సెప్ట్స్ ని ఎలా తీసుకోవాలో మనకు తెలియక డెఫినెట్ గా మళ్ళీ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ రెండో అధ్యాయం మనకు అర్థం కాకుండా మనం ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతామని యాక్చువల్గా మన కోసం అర్జునుడు అడుగుతున్నాడు. సో ఇంద్రియాలని వినియోగమా, అంటే ఇంద్రియాలను నేను వినియోగించాలన్నా, ఇంద్రియాలను నేను నిగ్రహించుకోవాలన్నా, అంటే ఇంద్రియాలు వినియోగించుకోవడం అంటే యుద్ధం చేయడం, దాన్ని విరమించుకోవడం అంటే వెళ్ళి ధ్యానం చేయడం. సో ఇప్పుడు నేను ఇంద్రియాలని వాడాలన్నా లేదా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలన్నా? బుద్ధితో ఆలోచిస్తే మాత్రం ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి, అది ఉన్నతమైంది. ఎందుకంటే అనవసరం రక్తపాతం ఎందుకు. కానీ కర్మ ప్రకారంగా ఆలోచిస్తే నేను ఖచ్చితంగా ఇంద్రియాలను వాడి వాళ్ళందరిని నేను చంపాలి. ఇప్పుడు కృష్ణుడు నన్ను ఏం చేయమంటున్నాడు? యాక్చువల్గా నన్ను దేన్ని తీసుకొని నేను ముందుకు వెళ్ళమంటున్నాడు అని అర్జునుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. సో యాక్చువల్గా ఇది మనం లాడర్ గా లాగా తీసుకుంటే, అంటే ఒక క్రమ పద్ధతిలో మనం తీసుకుంటే భక్తి యోగం జ్ఞానయోగం కంటే ఉన్నతమైంది, జ్ఞానయోగం నిష్కామ కర్మయోగం కంటే ఉన్నతమైంది, నిష్కామ కర్మ సకామ కర్మయోగం కంటే ఉన్నతమైంది. అదే చివరికి స్థితప్రజ్ఞుడు గురించి ఎక్కువ చెప్పేసరికి అర్జునుడు కూడా స్థితప్రజ్ఞుడు కావాలనుకున్నాడు అనమాట. ఎక్కువ సంభాషణ అంతా స్థితప్రజ్ఞుడు గురించే పొగుడుతూ స్థితప్రజ్ఞుడు అవ్వాలనుకున్నాడు. సో అర్జునుడి కన్ఫ్యూషన్ ఇదే అనమాట. అది ఎలా అంటే, సపోజ్ ఒక తండ్రి తన బిడ్డ, తన కొడుకు కూతురు 10th క్లాస్ చదువుతున్నాడు అనుకోండి. చదువుతున్న క్రమంలో విపరీతంగా డాక్టర్ గురించి మాట్లాడుకోండి. డాక్టర్ అయితే ఇలా చేయొచ్చు, డాక్టర్ అయితే అలా ఉండొచ్చు, డాక్టర్ అయితే ఇంతమందికి సేవ చేయొచ్చు, ఇంత డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి తను 10th క్లాస్ లో ఉన్నప్పుడే డాక్టర్ స్థానం గురించి, ఆ పొజిషన్ గురించి కానీ విపరీతంగా పొగిడాడు అనుకోండి. సో 10th క్లాస్ లో ఉన్న వ్యక్తి, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఏంది ఇప్పుడు నన్ను 10th క్లాస్ పాస్ అవ్వమంటున్నాడా లేదా, అసలు 10th క్లాస్ చదవమంటున్నాడా లేదా, ఇమ్మీడియట్ గా పోయి డాక్టర్ గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతాడు. విపరీతంగా దాని గురించి చెప్పినప్పుడు మధ్యలో ప్రాసెస్ ఎలా జరుగుతుందని చెప్పకపోతే, ఎలా డాక్టర్ అవ్వాలో చెప్పకపోతే, సో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఖచ్చితంగా ఇదేంది ఇప్పుడు దాకా నన్ను 10th క్లాస్ బాగా రాయి, 10th క్లాస్ బాగా చదువు, బాగా రాయి, మంచి మార్కులు రావాలన్న వ్యక్తి సడన్ గా ఇప్పుడు వచ్చేసి విపరీతంగా డాక్టర్ గురించి పొగిడితే, నన్ను డాక్టర్ అవ్వమనడానికి 10th క్లాస్ చదవాల్సిన అవసరం లేదా? మరి డాక్టర్ అవ్వాలంటే ఏంటి మార్గం ఏంటి, ఎట్లా చేయాలి అని అంటే విపరీతంగా ఆయన అట్లా కోరుకోవడం వల్ల. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు అలా కోరుకుంటున్నాడు, నువ్వు బుద్ధి యోగంలోకి వచ్చేయాలి, నువ్వు బుద్ధి యోగాన్ని నువ్వు పాటించాలన్నప్పుడు వెంటనే సరే బుద్ధి యోగానికి వస్తాను, బుద్ధితో ఆలోచిస్తాను, కానీ మళ్ళీ నువ్వేమో కర్మ చేయమంటున్నావు. మళ్ళీ అంటే కన్ఫ్యూజన్ ఎట్లా అంటే కూడా ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అట్లా కన్ఫ్యూజ్ అయిపోతాడు. కానీ తనకి నిదానంగా 10th క్లాస్ తర్వాత బైపీసీ తీసుకోవాలి, బైపీసీలో నువ్వు బాగా మార్క్స్ ఇచ్చుకొని బాగా ఎంట్రన్స్ రాయాలి, నీట్ అని, తర్వాత నువ్వు అట్లా అంటే అప్పుడు తనకి వివరించుకుంటూ వెళ్తే అప్పుడు అతనికి ఓకే నేను ఆ స్థాయికి వెళ్ళాలంటే నాకు కొంచెం టైం పడుతుంది, దానికి నేను ఈ ప్రాసెస్ నేను ఫాలో కావాలి అని అర్జునుడికి అర్థడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు అర్జునుడికి ఒకేసారి తన స్థాయికి మించినటువంటి ఒక విషయం చెప్పినప్పుడు అర్జునుడు అదేదో బాగానే ఉందిలే దానికి వెళ్ళాలి అని తన అనుకున్నప్పుడు, కానీ ఇక్కడ ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు ఒక కన్ఫ్యూజ్ స్టేట్, ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్ లో పడిపోతాడు. సో నెక్స్ట్ ఇప్పుడు దాన్ని క్లారిఫై చేస్తాడు అనమాట. ఇంకా 3వ అధ్యాయం తర్వాత నుంచి ఎట్లా ఆ క్రమ పద్ధతి ఏ విధంగా చేసుకుని వెళ్తే, ఏ పద్ధతిలో మనం తీసుకుని వెళ్తే నువ్వు నెమ్మదిగా నిష్కామ కర్మ యోగంలోకి వచ్చి, అదే
క్రమంగా నువ్వు ఎట్లా జ్ఞానయోగంలోకి వచ్చి నువ్వు ఎట్లా నువ్వు ఫైనల్ గా భగవంతుని చేరుకోవడానికి ఏంటి అసలైనటువంటి మార్గం లేదా విధి విధానాలు మనకు తెలిసిపోతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే సమాజంలో యోగా అనేటువంటి దాంట్లో ఓకేనా దానికి ఒక సరైనటువంటి అవగాహన లేదు. ఒకవేళ అవగాహన ఉన్నా సరే ఇవి ఏ ఏ క్రమ పద్ధతిలో ఉన్నాయి, ఏ యోగం తర్వాత ఏ యోగం వస్తుంది, ఏ యోగంలో ఏది సాధన కింద తీసుకుంటే మనం ఇంకొక యోగంలోకి మనం వెళ్తాము అనే క్లారిటీ కూడా లేదనమాట. యాక్చువల్ చెప్పాలంటే యోగం అనేది ఒక నిచ్చెన కాదు యాక్చువల్ చెప్పడం కానీ మనం వాడుక భాషలో ఒక నిచ్చెన అంటామే కానీ సకామ నుంచి నిష్కామ, నిష్కామం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి అష్టాంగం నుంచి భక్తి ఒక నిచ్చెన అంటాం. కానీ యాక్చువల్గా నిచ్చెన కూడా కాదే, పర్ఫెక్ట్ గా మనం మాట్లాడాలంటే అది సోపాన క్రమము అంటారు అన్నమాట. అంటే ఒక హైరార్కీ అంటారు. హైరార్కీకి నిచ్చెనకి తేడా ఉంది. నిచ్చెన అంటే ఒకటి అయిన తర్వాతే దాంట్లో మన స్థిరత్వం పొందిన తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్తాం, దాంట్లో స్థిరత్వం అయిన తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్తాం, అది అయిన తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్తాం. ఓకేనా? అది నిచ్చెన అంటే ఫస్ట్ క్లాస్ పాస్ అయితేనే సెకండ్ క్లాస్కి వెళ్ళాలి, సెకండ్ క్లాస్ పాస్ అయితేనే థర్డ్ క్లాస్కి వెళ్తాం. ఇది నిచ్చెన అనమాట. కానీ కృష్ణుడు ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే నిచ్చెన అవగాహన ఇస్తాడు, కానీ యాక్చువల్ చెప్పేది హైరార్కీ అనమాట. హైరార్కీ అంటే ఏంటంటే కొన్ని స్టెప్స్ ఫాలో కాకుండానే మన హైయెస్ట్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళిపోవచ్చు. అంటే కొన్ని మనం బైపాస్ చేసేసి మన హైయెస్ట్ భక్తి యోగంలోకి వెళ్ళిపోవచ్చు మనం. సో కృష్ణుడు చెప్పదలుచుకుంది అదే అనమాట భగవద్గీతలో. నువ్వు ఈ నిష్కామ కర్మంలోకి వెళ్ళి తర్వాత జ్ఞానంలోకి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ అష్టాంగ యోగంకి వెళ్ళి ఆ తర్వాత భక్తి యోగంలోకి, ఇది ట్రెడిషనల్ వే అన్నమాట. ఇది ట్రెడిషనల్ అంటే ఇది అనేక యుగాలుగా ఓకేనా ఒక పద్ధతి ప్రకారంగా ఫాలో అయ్యేటువంటి అనేక మంది, ఎక్కువ శాతం మంది ఫాలో అయ్యేటువంటి ఒక క్రమ పద్ధతి ఇది. కానీ కృష్ణ ఓకేనా ఇది ఖచ్చితంగా నువ్వు ఇది చేయాలి, ఇది చేసి నువ్వు అక్కడికి వెళ్తావు, ఇది చేసి నువ్వు అక్కడికి వెళ్తావు అనే పద్ధతి నుంచి ఓకేనా మనకి ఇంకొక రూట్ ఇచ్చాడు అనమాట, డైరెక్ట్ గా భక్తి యోగంలోకి వెళ్ళిపోవడం. అయితే భక్తి యోగానికి వెళ్ళాలి అని అంటే రెండు మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అంటే ఇనిషియల్ గా ప్రతి మానవుడు సకామ కర్మతో స్టార్ట్ చేస్తాడు. ఎవరైనా సరే సకామ కర్మతో స్టార్ట్ చేస్తాడు. సకామ అంటే ఎవరికైనా సరే ఫస్ట్ కోరికలు ఉండి ఆ కోరికలు తీర్చే క్రమంలో, ఆ కోరికలు తీరే క్రమంలో నమ్మకం పెంచుకొని క్రమంగా ఎదుగుతాడు. సకామ కర్మ నుంచి ఖచ్చితంగా నిష్కామ కర్మలోకి రావాల్సిందే. నిష్కామ కర్మ అంటే కోరికలు లేకుండా సేవ కానీ విద్యు ధర్మాన్ని నిర్వర్తించడం నిష్కామ. అయితే నిష్కామ నుంచి డైరెక్ట్ గా అతను భక్తిలోకి వచ్చేయవచ్చు. తన జ్ఞానం, అష్టాంగ యోగం తర్వాత భక్తిలోకి రావాల్సిన అవసరం అతనికి లేదు. అతను నిష్కామ నుంచి డైరెక్ట్ గా అతను భక్తి యోగంలోకి వచ్చేయచ్చు. ఇంకా చెప్పాలంటే మానవుడికి కానీ సరైనటువంటి నేను చెప్పబోతాను ఓకేనా ఒక సిచ్యువేషన్ లోకి ఒక శుద్ధ భక్తుడు కానీ తగిలాడు అనుకోండి, అతను సకామ నిష్కామ కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా భక్తి యోగంలో కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరైతే మనం అందరం ఉన్నామో, మనందరం సకామంలో నుంచి నిష్కామంలోకి వచ్చి, నిష్కామంలో నుంచి జ్ఞానంలోకి వచ్చి, జ్ఞానం నుంచి ఆశ్రమం తర్వాత ఇప్పుడు అందరం మనం భక్తి యోగంలోకి వచ్చామా? మన ఎవరు ఆ క్రమపద్ధతిని మనం ఫాలో కావాలి అసలు. కానీ భక్తి ఇప్పుడు మనం చేసుకున్న భక్తిలో మీకు తెలుస్తా ఉంది క్రమక్రమంగా మీ ఇంద్రియాలు ఎట్లా నిగ్రహంలోకి వస్తున్నాయి, మనసు నెమ్మదిగా ఎలా స్థిరత్వంలోకి వస్తా ఉంది, అలవాటుల్లో క్రమక్రమంగా ఎలా మీరు ఆ పాత అలవాట్ల నుంచి క్రమక్రమంగా మనం బయటపడుతూ ఉన్నారు.
మనం పర్ఫెక్షన్ లోకి రాలేదు, కానీ ఈ నిష్కామ అంటే మనకు తెలియలేదు, జ్ఞాన యోగం అంటే ఏం తెలియలేదు, అష్టాంగ యోగం అంటే ఏం తెలియలేదు. కానీ మీరు ఉన్న పరిధిలోని ఉన్న పరిస్థితుల నుంచి బాధ్యత నిర్వర్తిస్తూనే మనం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్, భక్తి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంటేనే క్రమంగా వీటన్నిటి నుంచి మనం బయటపడుతుండడం మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ట్రెడిషనల్ గా కానీ మనం చూసుకుంటే మాత్రం ఒక నిచ్చెన లాగా చెప్పబడుతుంది మనకి. అదే కదా, సకామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం, జ్ఞాన యోగ, అష్టాంగ యోగ, భక్తి యోగం. అంటే మనం చూసుకున్నట్లయితే అది ట్రెడిషనల్ పద్ధతి. బట్ ఇంకో పద్ధతి ఉందన్నమాట ఇక్కడ. సో మానవుడు అంటే 2 రూట్లు తీసుకుంటే, ఒకటి రైట్ హ్యాండ్ సైడ్, ఇంకోటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. స్క్రీన్ చూసుకున్నప్పుడు సో రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే మానవుడు ఫస్ట్ సకామ కర్మయోగంలో స్టార్ట్ అయ్యి కోరికలు ఉండకూడదు అనేటువంటి సాధనలు చేసుకుంటే నెక్స్ట్ నిష్కామ కర్మయోగంలోకి వెళ్తాడు. నిష్కామ కర్మలోకి మనసుని నిర్మలంగా చేసుకోగలిగితే, అంటే మనసు హృదయాన్ని శుద్ధి చేసుకోగలిగేటువంటి పరిస్థితులు రాగలిగినప్పుడు నెక్స్ట్ జ్ఞానయోగంలోకి ఎంటర్ అవుతాడు. జ్ఞానయోగంలో తర్వాత బుద్ధి, శరీరాన్ని నిరంతరం నియంత్రణ చేసుకునే క్రమంలో అష్టాంగ యోగంలోకి వెళ్తాడు. అంటే ఖచ్చితంగా ఇవి జరగాలన్నమాట. కోరికలు ఉండలేని స్థితిలో అతను ప్రాక్టీస్ చేయకపోతే డెఫినెట్ గా అతను నిష్కామంలోకి పోలేడు. నిష్కామంలో అతను మనసుని క్లీన్ చేసుకోకపోతే, హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే అతను జ్ఞానయోగం కాలేడు. అతనికి ఆధ్యాత్మికమైన టాపిక్స్, ఆధ్యాత్మిక విశ్లేషణలు ఇవన్నీ చేయలేడు. జ్ఞానయోగి అనేవాడు బుద్ధి, శరీరాన్ని, ఇంద్రియాలని ఒక క్రమ పద్ధతిలో యమ నియమాలు పాటిస్తూ ఒక ఫోకస్డ్ మైండ్ లో కానీ లేకపోతే డెఫినెట్ గా అతను అష్టాంగ యోగానికి పోలేడు. అయితే అష్టాంగ యోగం ఉన్న వాడికి భక్తుల సాంగత్యం దొరికితేనే అతను ఖచ్చితంగా భక్తి యోగంలోకి వెళ్ళగలుగుతాడు. లేకపోతే భక్తి యోగంలో భక్తుడు టచ్ లేకుండా, లేదా భక్తుడు యొక్క ఆదేశాలను పాటించకుండా, లేదా భక్తుడు సరెండర్ కాకుండా భక్తిలోకి పోవడం అసాధ్యం. భక్తి అనేది కృష్ణుడి యొక్క మెర్సీ మీద జరగాల్సిందే, భక్తుడి యొక్క మెర్సీ మీద, దయ మీద జరగాల్సిందే తప్ప తన సొంత ప్రయత్నం మీద జరగదు. ఇవన్నీ సొంత ప్రయత్నం మీద తీసుకురావచ్చు కొంతవరకు. అఫ్కోర్స్ సొంత ప్రయత్నం అంటే మన సంకల్పం బలంగా ఉండడం వల్ల, కృష్ణుడు శాంక్షన్ చేయడం వల్ల ఏం జరుగుతాయి. కానీ భక్తి మాత్రం కృష్ణుడి యొక్క పర్సనల్ అన్నమాట. కృష్ణుడి యొక్క పర్సనల్ విషయం అది. మనకి కృష్ణుడి నుంచి మనం భక్తి పొందాలి అనుకుంటే మాత్రం భక్తుల సాంగత్యం ఉంటే తప్ప, అది కూడా శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం ఉంటే తప్ప అతను బయటపడదు. కానీ లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే మానవుడు గురు పరంపరలోని గురువు భక్తుల సాంగత్యం డైరెక్ట్ గా అతను భక్తిలోకి వెళ్ళిపోతాడు. డైరెక్ట్ గా భక్తిలోకి వెళ్ళిపోతాడు. అంటే కోరికలు ఉండకూడని స్టేజ్, మనసు నిర్మలంగా చేసుకునే స్టేజ్, బుద్ధి శరీరాన్ని నియంత్రణలో పెట్టుకునే స్టేజ్లు ఇవన్నీ దీంట్లో లేవా అంటే వీటిలో కూడా ఉన్నాయి. ఓకే, కానీ ఆ శుద్ధ భక్తుడికి ఎవరైతే మనం సరెండర్ అవుతామో, ఆ శుద్ధ భక్తుడు మనలో ఉన్నటువంటి ఆ స్థితిగతులను అతను అర్థం చేసుకొని మనకు తగినట్టుగా సేవలు ఇస్తూ, మనకు తగినట్టుగా అతను మనల్ని ఎంగేజ్ చేస్తూ, వాటిలో నిమగ్నం చేసే కొద్ది మనకి అవగాహన లేకుండానే మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. మనకి తెలియకుండానే ఒకానొక స్థితిలో అన్ని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంటాం మనం. తప్పకుండా ఇదంతా కూడా అంటే కృష్ణుడి మీద ప్రేమతో చేస్తాం. ఇవన్నీ కూడా కృష్ణుడు కోరుకుంటున్నాడు కాబట్టి, కృష్ణుడికి సంతృప్తిపరచడం, జీవుడుగా తన యొక్క బిడ్డగా నా బాధ్యత కదా అన్నటువంటి అవగాహనతో, కృష్ణుడు ఇంకా ఇష్టపడతాడు కదా అని ఆయన మీద ఇష్టంతో ఇవన్నీ చేయడంలో క్రమక్రమంగా అన్ని కంట్రోల్ అవుతుంది. కృష్ణుడి ఋషికేశుడు. సో కృష్ణుడు ఋషికేశుడు కాబట్టి ఎప్పుడు ఎవరి ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేయాలని చేస్తారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వీ హావ్ టు సరెండర్ కావాలి ఫస్ట్.
సరెండర్ అవ్వడానికి రెడీ అవ్వాలి. భక్తి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంటేనే అన్నిటి మీద క్రమక్రమంగా ఒక పట్టు వచ్చి మనకే తెలియకుండా హైయెస్ట్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే మిగతా యోగ మార్గాలని చూస్తే అవన్నీ మెట్లులాగా మనం ఎక్కుతూ ఓకేనా ఇంకో ఫ్లోర్కి వెళ్ళాలి. కానీ భక్తి ప్రిన్సిపల్స్ ఫాలో అవడం వల్ల మనం ఏం చేస్తాం, లిఫ్ట్ లోకి ఎక్కేస్తే అదే మన పైకి తీసుకెళ్ళిపోతుంది. అందు మిగతా వాటికి అర్హతలు కావాలన్నమాట. అంటే సకామ కర్మయోగం కోరికలు తీరకుండా ఉంటేనే అతను మాత్రం ఎలిజిబుల్ అవుతాడు నిష్కామ కర్మయోగం చేయడానికి, ఆ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళడానికి. అలాగే అక్కడ అతను హృదయాన్ని శుద్ధి చేసుకుంటేనే జ్ఞానయోగానికి అర్హుడవుతాడు. కానీ ఇక్కడ మరి గమనిస్తే ఇక్కడ అర్హతల్లో అవసరం లేదు. ఇక్కడ శుద్ధ భక్తుడు అనే మాటల మీద నమ్మకం ఉండాలి చాలు. ఆ నమ్మకం ఉంటే క్రమంగా అన్ని. అట్లా బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా లేదా పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి హిప్పీలు. వాళ్ళు అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఇంద్రియాల పరంగా కానీ, మనసు పరంగా కానీ, బుద్ధి పరంగా కానీ అత్యంత నీచమైన హేయమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ప్రభుపాదులైన శుద్ధ భక్తుడు వాళ్ళకి తగలగానే వాళ్ళ జీవితాల్లో ఓకేనా మొత్తం వాళ్ళ పాత అలవాట్లు, పాత వాసనలు మొత్తం కడిగివేయబడ్డాయి అన్నీ. కానీ ప్రభుపాదుల వారు కూడా వాళ్ళకి నచ్చిన స్వభావాన్ని తగినట్టుగా వాళ్ళని అలాంటి సేవల్లో నిమగ్నం చేశాడు. క్రమంగా వాళ్ళు ప్రభుపాదుల వారి యొక్క ఆయన యొక్క గుణాలను అర్థం చేసుకొని వాళ్ళు ఆయనకి సరెండర్ అవ్వడంతో వాళ్ళు సన్యాసి స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఎక్కడ సత్వగుణం, ఎక్కడ సత్వగుణంలో ఉన్న వాళ్ళు సన్యాసం తీసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని మంచి అలవాట్లతో, మంచి సంస్కారాలతో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఈజీ ట్రైనింగ్ చేయడం చాలా ఈజీ. కానీ గవర్నమెంట్కే భారం అయ్యి ఓకేనా, తల్లిదండ్రులకు భారం అయ్యి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎప్పుడు వాళ్ళని చేదరించుకొని వీళ్ళు కూడా ఒక బతుకేనా అన్నట్టుగా అలాంటి వాళ్ళని సన్యాసులు చేయడం అంటే వాళ్ళు ఎవరు సకామ కర్మయోగం అంటే వాళ్ళకి ఏంటో తెలియదు, నిష్కామ కర్మయోగం తెలియదు, జ్ఞానయోగం అంటే తెలియదు, అష్టాంగ యోగం అంతకంటే తెలియదు వాళ్ళకి. కానీ హైయెస్ట్ ప్లాట్ఫామ్కి ఎలా వెళ్ళగలిగారు? ఒక వాల్మీకి ఎలా వెళ్ళగలిగాడు? ఒక మృగారి ఎలా వెళ్ళగలిగాడు? ధ్రువ మహారాజు సకామ కర్మయోగంలో ఉన్నాడు. అతను అంటే తన తండ్రి యొక్క రాజ్యం నాకు కావాల్సిందే అన్న భావంలో వెళ్ళి నారదుల వారు టచ్ అయ్యారు, శుద్ధ భక్తులు టచ్ అయ్యాడు. అంతే అక్కడి నుంచి తన హృదయం శుద్ధి అయిపోయింది. నాకెందుకు ఈ గాజు పురుగులు అని అనుకొని నాకు కావాల్సిన భక్తులు సాంగంటే నాకు అంతకంటే ఇంకేం కావాలన్నాడు. అంటే హృదయ శుద్ధి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? అంతా ఆటోమేటిక్ గా వాళ్ళు శుద్ధ భక్తుల యొక్క మాటల్ని సీరియస్ గా తీసుకోవడం వల్ల, అది క్రమంగా ఫాలో అవడం వల్ల జరిగిందే తప్ప వీళ్ళకి మిగతా యోగాలన్నీ వాళ్ళకి తెలియలే. వాళ్ళకి అసలు తెలియదు కూడా. వాళ్ళు ఎప్పుడు ఆసనాలు వేశారు, వాళ్ళు ఎప్పుడు ప్రాణాయామాలు చేశారు, వాళ్ళు ఎప్పుడు భగవద్గీత భాగవతాలు చదివారు, లేకపోతే పురాణాలు ఉపనిషత్తులు చదివారు? చేయలేదు వాళ్ళు. సో భక్తి యోగంలో మనం గమనించినప్పుడు ఇది మన సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఓకేనా ఉండే క్రమ పద్ధతి. అంటే ఎక్కడికెక్కడ దేనికి దాని యొక్క అవసరాలను బట్టి మనం వాటికి అక్కడికక్కడే ఫుడ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. వాటికి ఆహారం పెట్టేస్తున్నాం మనం. ఉదాహరణకి పంచభూతాలు తీసుకోండి, చర్మము, నోరు, నాలుక, ముక్కు, చెవులు, కళ్ళు. ఎక్కడికక్కడ కావాలి. చర్మానికి ఏం కావాలి? సేవ కావాలి. నోరుకి ఏం కావాలి? జపము, ప్రసాదం. ముక్కుకి ఏం కావాలి? సువాసన, భగవాన్ కల్పించిన పూలు. చెవులకి ఏం కావాలి? హరినామ కీర్తన. కళ్ళుకి ఏం కావాలి? దర్శనం. దేనికి ఏ ఇంద్రియాలకు కావాల్సిన ఆ ఇంద్రియాలకు కావాల్సిన ఆహారం పెట్టేస్తున్నాం ఎక్కడికక్కడ అప్పటికప్పుడే. అలాగే బుద్ధికి శ్రీమద్ భాగవతం, ఇక్కడ మనసు రావాలి. సో మనసుకి హరినామ మంత్రం, బుద్ధికి శ్రీమద్ భాగవతం,
అహంకారానికి గురువు శరణాగతి, గురువు ఆదేశాలు. నాదేం లేదు, నా ఇష్టాల మీద నాకు అసలు అవసరం లేదు, గురువు యొక్క ఇష్టాల మీద నేను జీవించబోతున్నాను అన్నప్పుడు అహంకారం పూర్తిగా దాన్ని షాటర్, దాన్ని నలగొట్టడానికి కావాల్సిన ఫుడ్ ఇచ్చేస్తున్నాం. గురువు యొక్క ఆదేశాలు లేదా శాస్త్రం యొక్క ఆదేశాలు. సో ఎక్కడికెక్కడ కావాల్సిన విధంగా అక్కడిక్కడ మనం సప్లై చేస్తున్నాం కాబట్టి అతను క్రమ పద్ధతిలో ఒకటి ఓకేనా, ఒకటైన తర్వాత క్లీన్ చేసుకునే ప్రాసెస్ లో మనం లేవు ఇక్కడ. ఇది ఎప్పటికెప్పుడు స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట, లేదా దానికి కావాల్సిన అవసరాలు తీర్చేస్తున్నాం. అందువల్ల ఇక్కడ ఎలాంటి వాళ్ళైనా సరే ఓకేనా, అతి త్వరగా వాళ్ళు అన్నిటిని నిగ్రహించుకొని అతి త్వరగా వాళ్ళు భక్తి యోగానికి వెళ్ళిపోతారు. ఆ భక్తి యోగం అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి కృష్ణుడికి పూర్తిగా నిమగ్నం అయిపోతాడు. పూర్తిగా ఆయన ఇష్టాల మీద వీళ్ళు ఇంకా జీవిస్తారు అన్నమాట. ఓకే, కాబట్టి భక్తి యోగం ఏమిటంటే లీస్ట్ స్థాయిలోనే వాళ్ళకి కావాల్సింది జరిగిపోతా ఉంది. ఏ వ్యక్తి అయినా సరే మందిరంకి వెళ్ళంగానే ఇంద్రియాలు తృప్తిపడిపోతాయి ఫస్ట్. కానీ మనం ట్రెడిషనల్ వేలో వెళ్ళామనుకోండి ఓకేనా, ఫస్ట్ సకామ కర్మయోగంలో కోరికలు అణుచుకోవాలనుకుంటాం. కోరికలు అణుచుకోవడం తర్వాత నెమ్మదిగా కర్మ చేయగానే కోరికలు మన తర్వాత హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలా అని మళ్ళీ ఇంకొక సాధన మార్గం తీసుకుంటాం. ఆ తర్వాత బుద్ధిని మనసుని ఇవన్నీ కూడా ఎట్లా స్థిరం చేసుకోవాలంటే మళ్ళీ దానికి ఇంకో సాధన మార్గం తీసుకుంటాం. మళ్ళీ ఎన్ని ఒకటి చేసుకోగా ఎన్ని వేల జన్మలు పడతాయి మనమే చెప్పలేము. కానీ భక్తి యోగంలో ఒక శుద్ధ భక్తులు దొరికి అసలు మనం సరెండర్ అయిపోయాం అనుకోండి, ఈవెన్ ఒక ముహూర్తంలో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట, తిరిగి వెళ్ళిపోవచ్చు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంటే అంత పవర్ఫుల్ అనమాట భక్తి అనేది. దానికి అర్హతలు అవసరం లేదు, కానీ నమ్మకం ఉండాలన్నమాట. మార్గం మీద అశుద్ధ భక్తులు ప్రభుపాద వారి మీద మనకు నమ్మకం ఉండాలి. అండ్ డెఫినెట్ గా అతను కొన్ని వందల సంవత్సరాలు పడితే ఇక్కడ ఒక ముహూర్తంలో అతను వెళ్ళిపోవచ్చు. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే, ఒక టెస్ట్ తర్వాత ఇంకో టెస్ట్ చేసుకొని, ఇంకో టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకో టెస్ట్కి వెళ్దాం, ఇంకో టెస్ట్ రిజల్ట్ అయిన తర్వాత ఇంకో టెస్ట్కి వెళ్దాం అని క్రమంగా ఒకటి చూసుకొని ఫైనల్ గా ఇప్పుడు వ్యాధి నిర్ధారణ బయటకు వచ్చి ఆ తర్వాత మనం మందులు వేసుకొని ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటపడతాం. కొన్ని నెలలు పట్టచ్చు అనమాట ఇది. అదే ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ కానీ కనిపించామనుకోండి, మనం చెప్పే సమస్య చెప్పంగానే అతను పట్టేస్తాడు అనమాట మన స్థితి ఏంటనేది. ఇమ్మీడియట్ గా అక్కడికక్కడే అతను మందులు ఇచ్చేయవచ్చు. ఆ మందులు తీసుకోగానే ఇమ్మీడియట్ గా మనకు రోగం పోతుంది. సో మిగతా ట్రెడిషనల్ పద్ధతి ఎలాంటిదంటే, మనం ఏదో జూనియర్ డాక్టర్లకి సీనియర్ డాక్టర్లకి లేదా సాధారణ ఈశ్వరులకి మనం వెళ్ళి మన సమస్యను చెప్పుకోవడం అనమాట. వాళ్ళు అన్ని రకరకాల టెస్టులు రాసి ఇదైన తర్వాత అది చేసుకో, ఇదైన తర్వాత అది చేసుకో, ఇదైన తర్వాత అది చేసుకో అని క్రమంగా ఎప్పుడో మనకి ఇస్తుంది అనమాట. బట్ భక్తి యోగం అంటే డైరెక్ట్ గా కృష్ణుడు యోగేశ్వరుడు. అసలు మెయిన్ పాయింట్ ఎక్కడ తగలాలా, ఏం చేయాలా, దేన్ని సరి చేయాలని సరి చేసేవాడు అనమాట. సో యోగేశ్వరుడు అంటే ఎక్స్పర్ట్ అని పట్టుకుంటున్నాం మనం. యంత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పాదో ధనుర్ధర. సో కృష్ణుడి పేరే యోగేశ్వరుడు అనమాట. ఆ యోగేశ్వరుడు చెప్తున్నాడు అనమాట, ఎవరైతే నిరంతరంగా నన్నే తెలుసుకుంటూ నన్నే పరమగమ్యంగా చేసుకుంటూ నన్నే ఎవరు స్థిరంగా వాళ్ళ బుద్ధిని మనసుని నాకే అర్పిస్తూ ఎవరైతే వాళ్ళ జీవితం నడుపుతారో వాళ్ళకంటే మించిన యోగి ఇంకా లేరంటున్నాడు. సో ప్రభుపాద్ లాంటి గొప్ప ఆచార్యుడు మనకి మంచిగా టైం వేస్ట్ చేయనీయకుండా, మనం అనవసరంగా వీటిల్లో దీంట్లో దాంట్లో పోయి కన్ఫ్యూజ్ అయిపోయేసి గందరగోళం పడి
సాధన మార్గంలో ఎన్నోసార్లు మోసపోయి వీటన్నిటిలోకి పోనీయకుండా మనకి ఫస్ట్ శ్లోకం నుంచే 18వ శ్లోకంలో కృష్ణుడు ఏం కావాలనుకుంటున్నాడో అదే మనం చెప్పుకుంటూ వెళ్తాడు అనమాట. మొదటి శ్లోకంలో భాష్యంలో నుంచే ఆయన, సో దట్ మనకి వేరే వాటి మీద ఇంకా మైండ్ కూడా డైవర్ట్ కాకుండా ఇంకేదో యోగా ఉందంటే, ఇంకేదో ఏదో క్రియాయోగం ఉందంట, ఏదో రాజయోగం ఉందంట, ఇంకేదో యోగం ఉందంట, ఆ యోగం ఉందంట, వీటన్నిటిలోకి పోనీయకుండా మనల్ని ఎక్కడ ఏం చేసుకుంటే, ఎక్కడ నీకు నాలిక ఇదిగా ఉందా కానీ నీకు కష్టంగా ఉందా నాలిక. ఇప్పుడు అష్టాంగ యోగంలోకి వెళ్ళామనుకోండి, రుచుల మీద మనకి వ్యామోహం వాళ్ళని వాళ్ళు చేదు పదార్థాలు లేదా ఏ రుచి లేనటువంటి చప్ప పదార్థాలు తీసుకుంటారు, సో దట్ వాళ్ళకి రుచుల మీద ఆసక్తి పోవాలని. కానీ మనకేం చేస్తున్నాడు ప్రభుపాదుల వారు, నువ్వు మంచిగా వండుకో, బాగా మంచి వండుకో, బాగా మంచి రుచులుగా వండుకో, కృష్ణుడు నైవేద్యం పెట్టుకుని నువ్వు తినంటున్నాడు. కృష్ణుడికి నైవేద్యం పెట్టి తినంగా మనకే తెలియకుండా ఒకరోజు ఓకేనా మనకి వీటి మీద మనకి క్రమక్రమంగా ఆసక్తి పోయి కృష్ణుడికి ఇష్టమైనది వండుతూ కృష్ణుడి సంతృప్తి వచ్చే క్రమంలో మనం మన ఇష్టాలను కూడా పక్కన పెట్టేసుకుంటాం అనమాట. అంటే తెలియకుండానే మనం మన ఇష్టాలని పక్కన పెట్టేస్తున్నాం, ఏది ఎంజాయ్ చేస్తూనే. కానీ అక్కడికి వచ్చేసరికి వాటి రుచుల మీద మనకి వ్యామోహం పోవాలని, ఆసక్తి పోవాలని, చేదైనటివి సపోయినటివి వీలైతే ఉపవాసాలు కఠినంగా ఉండి నాకు వాటి మీద పూర్తిగా నాకు ఆసక్తి పోవాలని అంత తీవ్ర ప్రయత్నం చేసి ఒక్కోసారి మనకి గ్యాస్ ట్రబుల్ కూడా తెచ్చుకోవచ్చు, లేదా ఇంకేమైనా శారీరక రుగ్మతులు రావచ్చు, లేదా మనకి ఇష్టమైనటువంటి మనం తినలేకపోయినప్పుడు మనకి జీవితం కూడా వ్యక్తి పుట్టవచ్చు. కానీ ఇక్కడ ప్రభుపాదులు ఏం చేశారంటే వాళ్ళందరికీ అమెరికాలో ఉన్నప్పుడు అందరికీ పీకల దాకా తిననున్నాడు. ఏమన్నాడు? పీకల దాకా తిని పడుకోండి అన్నాడు. ఒక్కరిని కూడా వదలేదు అన్నమాట, పీకల దాకా తినకుండా వదలలేదు. కానీ వాళ్ళే తర్వాత సన్యాసులు అయ్యారు. వాళ్ళే తర్వాత క్రమంగా ఎన్నెన్నో వాళ్ళు ఇప్పుడు జయంతులని వాళ్ళ ఏకాదశులని వాళ్ళు పూర్తి నిగ్రహంలో ఉన్నారు. ఇప్పుడు ఆ మహారాజులు కావచ్చు, ఆ సన్యాసులు కావచ్చు, ఆ ఉన్నత భక్తులు కావచ్చు. అదేంది ఇక్కడేమో పీకల్లాగా తినమని చెప్పి క్రమక్రమంగా వాళ్ళే అన్ని వదిలేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదా కష్టంగా కాదు, వాళ్ళు చాలా ప్రేమపూర్వకంగా వదిలేస్తారు అన్నమాట కృష్ణుడి కోసం, కృష్ణుని తృప్తిపరచడం కోసం. కాబట్టి భక్తి యోగంలో యాక్చువల్ చెప్పాలంటే మనం బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే పదాలు వాడకూడదు భక్తి యోగంలో. వర్ణాశ్రమ ధర్మంలో అవి మన యొక్క త్రిగుణాల యొక్క కలయికల వల్ల మనం ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. భక్తి యోగాలు అట్లా కాదు. భక్తి యోగాలు రెండే కేటగిరీలు, ఒకటి సాధక, రెండు సిద్ధ. సాధక అంటే బ్రహ్మచారి అయినా, గృహస్థ అయినా, వానప్రస్థ అయినా సాధనలో ఉన్నారు. సన్యాసి అయినా కూడా సాధక. సిద్ధ అంటే ఈ 3 గుణాలు దాటిన వాడు మాత్రమే సిద్ధుడు అవుతాడు, అంటే పూర్తిగా కృష్ణుడు సరెండర్ అయిన వాడు. అతను త్రిగుణాలు అంటే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఇవి త్రిగుణాలకు ప్రభావంకి లోనైనటువంటి, లేదా త్రిగుణాల ప్రభావంలోకి ఎంతో కొంత. సన్యాసి అంటే చాలా తక్కువ ప్రభావంలో ఉంటాడు, బట్ ఖచ్చితంగా అంత ప్రభావంలో ఉన్నాడు అతను. బట్ పరమహంస అంటే ఈ త్రిగుణాలు దాటి వెళ్ళిపోయిన వాడు. అంటే ఈవెన్ సన్యాసిని కూడా ఒక్కోసారి సాధకలోకి వచ్చేస్తాడు అనమాట. ఎందుకంటే అతను కూడా తన యొక్క స్థితిని మెయింటైన్ చేసుకోవాలని తను కూడా ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాడు. బట్ శుద్ధ భక్తుడికి వచ్చేసరికి మాత్రం అతన్ని కృష్ణుడే కంట్రోల్ చేస్తాడు. అందుకే ఇక్కడ గృహస్థ, గృహత్యాగి అంటే రెండే వ్యవస్థ ఉండాలి ఇక్కడ. అయితే
ఇప్పుడు ఇస్కాన్ లో మనం చూస్తాం, బ్రహ్మచారి అనే పదం వాడుతున్నాం, గృహస్థ అనే పదం వాడుతున్నాం, ఈయన వానప్రస్థంలోకి వచ్చాడని వాడుతున్నాం, లేకపోతే సన్యాసి అనే పదం వాడుతున్నాం. యాక్చువల్గా ఒకప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు రాక ముందర కేవలం రెండే అనమాట. ఒకటి గృహస్థుడు, ఇంకో గృహత్యాగి. గృహత్యాగి అంటే బాబాజీ. బాబాజీ అంటే కంప్లీట్ గా పూర్తిగా భగవంతుని మీద ఆధారపడి భగవంతుని ప్రేమతో అన్ని సంబంధాలను వదిలేసుకున్నాడు. వదిలేసుకోవడం అంటే విరక్తి పుట్టి కాదు, కృష్ణుడి మీద ప్రేమతో కృష్ణుడు నా జీవితం అంకితం అన్నట్టుగా బాధ్యతని నిర్వర్తించిన తర్వాత అతనికి నిజంగా భగవంతుడికి తన హోల్ హార్టెడ్ గా, తన త్రికరణ శుద్ధిగా తన జీవితాన్ని అంకితం చేయాలనే భావంలో కృష్ణుడి మీద ఇష్టంతో అతను బాబాజీ వేషం చేసుకుంటాడు. అప్పుడు భక్తిదాసన మహారాజు ముందు వరకు ఇవన్నీ లేవు అసలు. కానీ భక్తినాథ్ ఠాకూర్ యొక్క పొడిగినటువంటి ఈవెన్ భక్తినాథ్ ఠాకూర్ కూడా బాబాజీ వేషం వేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు అన్ని కార్యాలు నిర్వర్తించాడు. ఆయన ఒక మ్యాజిస్ట్రేట్ గా ఉన్నాడు, 10 మంది సంతానం, కొన్ని వేల ఈ భక్తి వృక్షాలు నడిపాడు, పుస్తకాలు రాశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా పూర్తిగా కృష్ణుడి యొక్క సేవకి 100% త్రికరణ శుద్ధిగా మొత్తాన్ని అర్పించేశాడు అనమాట. అది అతను బాబాజీ వేషం వేసుకున్నాడు. అది తన కుమారుడైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు మాత్రం తర్వాత బాబాజీ వేషాన్ని పూర్తిగా ఖండించేసి మళ్ళీ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఈ కేటగిరీస్ పెట్టాడు. మరి ఈ కేటగిరీస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఎందుకంటే బాబాజీ వేషంలో అప్పుడు యాక్చువల్గా పూర్తిగా భగవంతుడే వాళ్ళ జీవితంలో, భగవంతుడే వాళ్ళ ప్రాణవంతుగా జీవించాల్సిన వాళ్ళు కొంత కపటత్వం తర్వాత వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు ఓకేనా జనాల్ని వాడుకోవడం ప్రారంభించారు. అంటే బాబాజీ అనే పొజిషన్కే చాలా కలంకాలు ఏర్పడే పరిస్థితికి వచ్చేసింది. అందుకనే దాన్ని కాపాడదామని దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, ఇంకా మన త్రిగుణాల ప్రభావంలోనే ఉన్నాము కాబట్టి ఆయన మళ్ళీ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనేటువంటి మళ్ళీ దీన్ని తీసుకొచ్చాడు అనమాట. అదే ఇక్కడ మేడం, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సో ఎందుకు సన్యాసం అనే పదం ఎందుకు మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ ఈ వ్యవస్థనే మళ్ళీ ఏర్పాటు చేశాడు అని అంటే, సన్యాసి అని అంటే ఒకటి అతనికి ఆ సన్యాసి తీసుకున్న వ్యక్తికి అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, నేను ఇంకా త్రిగుణాల ప్రభావంలోనే ఉన్నాను, నేను వీటి నుంచి పూర్తిగా నేను బయటపడాలనేటువంటి థాట్ అతనిలో ఉండాలి. ఇప్పుడు కూడా నేను ఇంకా సాధన చేసి నేను కృష్ణుడి మీద అపారమైన ప్రేమతో నేను దీని నుంచి నేను బయటికి రావాలనేటువంటి, అంటే అతను హంబుల్ పొజిషన్ తీసుకున్నాడు. అతను వినమ్రత వస్తుంది. సన్యాసి అంటే స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి త్రిగుణాల ప్రభావంలోకి ఉండడంలో. రెండోది భక్తినాథ్ మహారాజ్ సన్యాసి అనేటువంటి మళ్ళీ ఈ వ్యవస్థ మళ్ళీ ఎందుకు స్థాపించాడంటే, సన్యాసి అనే దాన్ని ఎందుకంటే ప్రచారం కోసం వాడడానికి. ఒక సన్యాసి ప్రచారం చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మాక్సిమం అన్ని వదిలేసుకున్నాడు కాబట్టి ఒకటే థాట్ అనమాట. ఇంకా వెళ్ళి ఊరు గ్రామం వెళ్ళి ఎక్కడికైనా అంటే ఫియర్లెస్ గా వెళ్ళి ప్రచారం చేయడానికి ఇది ఒక సాధన మార్గం తీసుకున్నాడు సన్యాసి అంటే ఏదో ఆశీర్వాదం చేసి డబ్బులు తీసేసుకొని ఓకే మనం ఇంకా చీప్ అయినటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం ఆ వ్యవస్థను వాడుకోవడానికి అతను ఒక ప్రచార అస్త్రంగా ఉంటుంది సన్యాసి అనేటువంటి స్థానం అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చాడు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ వర్ణాశ్రమ ధర్మంలోనే ఇవన్నీ కూడా బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, సో ఇంకా త్రిగుణాల ప్రభావంలోనే ఉంటాం అన్నమాట. కానీ యాక్చువల్గా భక్తి చేసేవాళ్ళు నేను ఎప్పుడు సన్యాసి అవ్వాలి, నేను ఎప్పుడు వానప్రస్థం తీసుకోవాలి, నేను ఎప్పుడు గృహస్థ అవ్వాలి, అసలు భక్తి అంటే ఏంటి? కృష్ణుడి మీద నమ్మకం, మార్గం మీద నమ్మకంతో ఓకే పూర్తి అంటే మన పర్ఫెక్షన్ లో పోలేదు, బట్ నమ్మకం ఎక్కువ ఉంది కృష్ణుడి మీద కానీ లేకపోతే భక్తి మీద లేక మార్గం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి భక్తి బీజం పడిన వాళ్ళు. అంటే ఇంచుమించుగా
ఎవరైతే 16 మాలలు చేస్తూ ఉన్నారో కొంత వాళ్ళకి ఫిలాసఫీ అర్థమైంది, సిద్ధాంతం బాగా అర్థమైందో, సిద్ధాంతం అర్థమయ్యి ఎవరో చెప్తే నేను 16 మాలలు చేయడం కాకుండా నేను 16 మాలలు చేయకపోతే ఈరోజు నాకు ఏదో బాగలేదు, ఈరోజు నా మనసు సరిగ్గా లేదు, నాకు ఎందుకో నాకు నేను ఇవాళ నాకు తృప్తిగా లేదు అంటే మనకి సిద్ధాంతం మీద కొంత ఆ సాధన మీద మనకి నమ్మకం పెరిగినట్లే, అంటే మనలో భక్తి బీజం పడినట్లే, మనలో భక్తి బీజం పడినట్లే. అంటే ఇప్పుడు మనం ఎవరిని అడిగా ఇంకా మీరు మాలలు చేయలేదా, ఇంకా మీరు అంటే ఇంకా మనకి భక్తి బీజం పడలా, ఇంకా మనకి నమ్మకం లేదు, ఎవరో ఒకరి యొక్క ఫోర్స్ కావాలన్నమాట మనకి. కానీ భక్తి బీజం పడిన వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ క్రమ పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఇది చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను గృహస్థ అయిపోయినా, వానప్రస్థ అయినా, సన్యాసం అయిపోయినా అది చెక్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. భక్తి బీజం పడిన వాడు మాత్రం ఒక విధంగా చెప్పాలంటే అతనిలో శ్రద్ధ, నాకు శ్రద్ధ ఉందా, నేను సాధువుల సాంగత్యంలో అంటే భక్తుల సాంగత్యంలో ఉండగలుగుతున్నానా, నేను భజన క్రియని రోజు నేను క్రమ పద్ధతిలో జరగగలుగుతున్నానా, నా అనంత నివృత్తులు జరుగుతున్నాయా లేదా, నేను నిష్ఠలోకి ఎప్పుడు వెళ్తాను, నాకు ఎప్పుడు రుచి వస్తుంది, నాకు ఎప్పుడు ఆసక్తి పెరుగుతుంది, నాకు ఎప్పుడు ఎప్పుడు నేను ప్రేమలోకి వెళ్తాను, ఇది మనం చూసుకోవాల్సింది. ఎందుకంటే బ్రహ్మచారి అనేవాడు ఇంకా సంస్కారాలు నేర్చుకునే క్రమంలో ఉంటాడు, గృహస్థ అనే వ్యవస్థ ఇంకా సకామ కర్మయోగంలో కోరికలు తీర్చుకునే క్రమంలో ఉంటారు, లేదా అదే గృహస్థలో కొంతమంది ఎదిగిన వాళ్ళు నిష్కామ కర్మలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నిష్కామ కర్మయోగం అయిన వాళ్ళు మనసు శుద్ధీకరణ కొంత జరిగితేనే అతను వానప్రస్థంలోకి వెళ్ళగలుగుతారు. సో వానప్రస్థంలో ఒకటి చెప్పండి, అతను జ్ఞానయోగంలోకి ఎంటర్ అవుతాడు. వానప్రస్థంలో ఆ వానప్రస్థంలో తను నాలో ఎటువంటి ట్రేసెస్ కూడా అంటే ఇసువంత కూడా నాలో కోరికలకి ఆస్కారమే లేదు అని నిర్ధారించుకున్న తర్వాత అతను సన్యాసంలోకి వెళ్ళాలి. ఒక విధంగా చెప్పాలంటే పూర్తి కంట్రోల్ అనమాట, ఇంద్రియాలు మనసు అది కంట్రోల్ చేసే అవకాశం. ఒక విధంగా చెప్పంటే అష్టాంగ యోగంలో అంటే సన్యాసం. ఈ క్రమ పద్ధతిలో ఖచ్చితంగా వాళ్ళు నేను ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నానా, ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నానా, నేను సకామంలో ఉన్నానా, నిష్కామంలో ఉన్నానా, జ్ఞానంలో ఉన్నానా, అతను అది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా త్రిగుణాల ప్రభావంలో ఉన్నవే. ఇవన్నీ కూడా త్రిగుణాలు దాటి ఉండేదే భక్తి. ఈ త్రిగుణాలు దాటి ఉండేదే భక్తి అన్నమాట. భక్తి బీజం ఒకసారి మనకు పడిన తర్వాత నేను ఇప్పుడు సకామంలో ఉన్నానా, నిష్కామంలోకి నేను ఎప్పుడు వెళ్తాను, అసలు అలాంటి హైరార్కీ మనం అసలు వేసుకోకూడదు. నాలో జ్ఞానయోగంలోకి నేను ఎప్పుడు దాటుతాను, ఇంకెప్పుడు నేను ఇంకెప్పుడు నేను భక్తిలోకి వెళ్తాను. మన ఆల్రెడీ భక్తి బీజం పడిపోయింది. అయితే ఇంకా మనకు భక్తి బీజం పడింది కానీ మనకు కంట్రోల్ లేకపోవచ్చు, మనం ఇంకా శ్రద్ధ రాకపోవచ్చు. కానీ మనం వేసుకోవాల్సిన అంచనా ఏంటంటే నేను భజన క్రియ నాకు ఇచ్చినటువంటి ఈ సాధన మార్గాన్ని నేను క్రమంగా చేసుకోగలుగుతున్నానా లేదా. ఎస్, పర్వాలేదు. నాలో ఇంకా ఎప్పటికీ అనంత నివృత్తి, నాలో ఉన్న ఈ కామ క్రోధ మదమాసాలు ఎప్పుడు వేడతాయి, మనలో ఆ బాధ ఉన్నదే కానీ నేను ఎప్పుడు జ్ఞానయోగిని అవుతాను, నేను ఎప్పుడు నిష్కామం అవుతాను అని అసలు దాంట్లో మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రభుపాద లాంటి వారు శుద్ధ భక్తుడు ఆయన యొక్క ప్రవచనాల ద్వారా లేదా ఆయన శిష్యుల యొక్క ప్రవచనాల ద్వారా మనలో భక్తి బీజం పడిపోయింది. ఇప్పుడు నేను గృహస్థనే, నేను వానప్రస్థనే, అవి అవసరం లేదు మనకి. మనం ఇవి చేసుకుంటూ వెళ్తుంటే క్రమంగా కృష్ణుడి ప్రేమను పొందడానికి మనం పూర్తిగా వెళ్ళిపోతాం. ఇంకా అసలు రూటే మనకు అనవసరం. బయట ప్రపంచం అంతా కూడా నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నావా, నువ్వు కర్మ మార్గంలో ఉన్నావా, అసలు అలాంటి పదాలే మనం అసలు వాడకూడదు. మనం ఎంతసేపు నాలో అనంత వృత్తి ఎప్పుడు జరుగుతుంది, నాలో నిష్ఠ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రుచి కృష్ణుడు నామ రుచి నేను ఇంకెప్పుడు ఆస్వాదిస్తాను, నేను ఎప్పుడు భావం వస్తుంది, ఎప్పుడు ప్రేమ వస్తుంది అని అట్లా దాని గురించి మనం ఆవేదన చెందాలి, దాని గురించి మనం కష్టపడాలి, దాని గురించి మనం భక్తుల సాంగత్యాన్ని తీసుకొని నిజంగా భక్తులకు సేవ చేసుకోవడానికి మనం ఎప్పుడూ ముందు ఉండాలన్నమాట.
సో కాబట్టి భక్తి బీజం పడిన వాళ్ళు మళ్ళీ ట్రెడిషనల్ వేలోకి వెళ్ళేసి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఇవన్నీ ఎప్పుడు అవుతాయి, అసలు అవసరం కూడా లేదు వాళ్ళకి. భక్తిలో ఉండే వాళ్ళకి మిగతా వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ అర్జునుడు ఓకేనా, ఒక చెప్పాలంటే ఇప్పుడు ట్రెడిషనల్ వేలో చూసుకుంటున్నాడు అర్జునుడు. ప్రస్తుతానికి ట్రెడిషనల్ వేలో చూసుకుంటున్నాడు. ట్రెడిషనల్ వెళ్తే ఇంకా సకామంలోనే ఉన్నాడు. అతను ఖచ్చితంగా నిష్కామంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా ఆ బీజం పడలా అతను, ఇంకా భక్తి బీజం పడలా అతనిలో. ఇంకా కృష్ణుడి మీద అతనికి నమ్మకం లేదు. కృష్ణుడు యుద్ధం చేయమంటే ఇంకా తన గురించి తను ఆలోచిస్తున్నాడు, ఇంకా తన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. కృష్ణుడు మాటలకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. ఇంకా అంటే ఇంకా కృష్ణుడి మీద నమ్మకం లేదు. కానీ నువ్వు చెప్పు, నేను నీకు సరెండర్ అవుతాను ఇప్పుడే స్టార్ట్ అయినాడు. ఒకవేళ చెప్పాలంటే 2 చాప్టర్స్ అయినాయంటే భగవద్గీత 45 మినిట్స్ భగవద్గీత జరిగింది అంటే యుద్ధరంగంలో. ఇప్పుడు అయిన సబ్జెక్ట్ 5 మినిట్స్ సబ్జెక్ట్ ఇప్పుడు దాకా అయ్యింది. 18 చాప్టర్స్ భగవద్గీత ఇంచుమించుగా 45 మినిట్స్ పట్టింది అంటారు. ఇప్పుడు జరిగింది 5 మినిట్స్ ఆర్ 7 మినిట్స్ ఇప్పటి వరకు అయ్యింది అంతే. కాబట్టి ఇంతలేక అంత నమ్మకం రావాలంటే రాదు. కాబట్టి కృష్ణుడు ఇక్కడ సజెస్ట్ చేస్తాడు అనమాట, క్రమక్రమంగా ఇప్పుడు నిష్కామం నుంచి సకామం నుంచి నిష్కామంలోకి రా అని. క్రమంగా జ్ఞానయోగం గురించి మాట్లాడతాడు, క్రమంగా మళ్ళీ అష్టాయోగం గురించి మాట్లాడతాడు. చిట్ట చివరికి 60 చాప్టర్ లాస్ట్ వరకు ఇవన్నీ అవసరం లేదు, భక్తి యోగం వాడిని టాప్ అనేస్తాడు అనమాట. ఆ తర్వాత డైరెక్ట్ గా భక్తి యోగంలోకి ఎలా వెళ్ళాలో తర్వాత మనకి స్టెప్స్ పడతాయి అన్నమాట. తర్వాత మనకి కలియుగంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ చేయలేము మనం, అసలు ఇంపాసిబుల్. అది జరిగే పనే కాదు. ఇక్కడ సకామకం నుంచి ఎప్పుడు బయటపడగలుగుతాం మనం? కలియుగంలో సకామకం నుంచి ఎప్పుడు బయటపడగలుగుతాం మనం? మన ఊహలకు కూడా అంచనా లేదనమాట. మనకి ప్రభుపాద వారి భాషలు ఉన్నాయి కాబట్టి, భక్తుల సాంగత్యం ఉంది కాబట్టి, కొన్ని లైవ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనం బయటపడడానికి కొంత అవకాశం ఉంది. ఇక్కడ మనకి ఈ మార్గంలో మనం లేకుండా ఉండుంటే సకామ దాటమే చాలా కష్టం. అందులో కలియుగంలో అంత కంటామినేటెడ్ ఓకేనా, లోపల కుళ్ళిపోయిన వ్యవస్థ ఉంది లోపల, అంతా హృదయము మనసు అంతా ఏది సక్రమంగా లేదు. దీని నుంచి మనం కనీసం సకామంలో దాటగలుగుతాం మనం? అసలు ఛాన్సే లేదు అసలు. ఇంకా సకామే దాటగలిగేటప్పుడు ఇంకెన్ని జన్మలు పట్టాలి మనం నిష్కామంలోకి వెళ్ళాలి? ఇంకెన్ని జన్మలు పట్టాలి మనం జ్ఞానంలోకి రావాలంటే? అష్టాంగంలో మనం చేయాలనుకుంటే, ఇంకా భక్తిలో పోవాలంటే ఇంకా మనం మర్చిపోవాల్సిందే. ఇంక మనం రాలేము. ఇంక మనం శాశ్వతంగా ఈ భూమి మీద ఉండాల్సిందే. మనం అది భౌతిక ప్రపంచంలో ఉండాల్సిందే. కానీ కృష్ణుడు తను ఎంత కరుణ లేకపోతే, ఎంత దయ లేకపోతే ఆచార్యులను పంపించి ముఖ్యంగా కలియుగంలో వాళ్ళకి నువ్వు హరినామం చేసుకున్నాను అని చెప్పింది జస్ట్ ఫాలోగా చాలు. కొద్దిగా అహంకారాన్ని పక్కన పెట్టి, కొంచెం స్వార్థాన్ని పక్కన పెట్టి, నేను నీ మేలు కోరేవాడిని, నేను నీ తండ్రిని, నీ మంచి కోరేవాడిని, నేను చెప్పేది కొద్దిగా నువ్వు అర్థం చేసుకుని దాన్ని ఫాలో అవడానికి నువ్వు ప్రయత్నించు, డెఫినెట్ గా నేను నిన్ను లాగేసుకుంటాను అంటున్నాడు. సో దీన్ని మనం ఫాలో కాలేకపోయాము అని అంటే, దీన్ని మనం ఈ సాధన మనం చేయలేకపోయాము అంటే నిజంగా మనల్ని ఎవరు కాపాడలేరు. ఇది అది కూడా నేను చెప్పాను కదా, ఇది ఇంకా మనకి మిగిలిన చివరి అంటే మనకి ఇది కూడా అంటే ఈ మార్గం కూడా చిన్న పారుదల అనమాట. ఇది చిన్న స్ట్రీమ్ అనమాట. ఇది కొద్దిగా ఉన్నాయి ఇంకా వాటర్ అంటే, దీంట్లో కొద్దిగా ఉన్నాయి వాటర్ అంతే. అది పారుతా ఉంది. అది ఎప్పుడు ఎండిపోద్దు మనం చెప్పలేము. ఇంకో 200 సంవత్సరాలకి, 500 సంవత్సరాలకి, 1000 సంవత్సరాలకి, 5000 సంవత్సరాలకి ఎప్పుడు ఎండిపోద్ది. కానీ ఇప్పటికీ నీళ్ళు ప్రవహిస్తూ ఉన్నాయి. నీళ్ళు ప్రవహిస్తున్నప్పుడే తాగేయడం మంచిది, బయటపడడం మంచిది. కానీ ఇప్పుడు కూడా మనం అలక్ష్యం చేసామంటే, ఇప్పుడు కూడా మనం ఓకేనా సాధన చేయకుండా, లేకపోతే భగవద్గీత బాగా చదవకుండా, ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయకుండా,
మనం ఇంకా భ్రమలో బతికామనుకోండి, నేను భక్తి చేసుకుంటున్నాము అని, పాటించాల్సిన ఏకాదశులు పాటించకుండా మనం ఏం చేయలేము ఇంకా. ఇంతకంటే ఛాన్స్ మళ్ళీ రాదు మనకి. సో అర్జునుడు డైరెక్ట్ గా జంప్ అవ్వాలనుకుంటున్నాడు, బయటికి వెంటనే జ్ఞానయోగంలోకి జంప్ అవ్వాలనుకుంటున్నాడు. అంటే వెళ్ళి సపరేట్ గా వెళ్ళి నేను ధ్యానం చేయాలనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు అంటాడు, లేదు, నువ్వు సకాలంలో కంటే నువ్వు ప్రసంగ నిష్కామంలోకి వెళ్ళాల్సింది అంటాడు. ఎందుకంటే ఇంకా భక్తి బీజం పడలా ఆయనకి. సో భక్తి బీజం పడని వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ లోకి వెళ్ళాల్సింది. అయితే కృష్ణ 3rd చాప్టర్ నుంచి 4th చాప్టర్ క్రమంగా భక్తి బీజాన్ని వేయడం ప్రారంభిస్తూ తన గురించి, తన యొక్క వ్యక్తిత్వం గురించి, తన లీలల గురించి నువ్వు అది వినడం వల్ల, చేయడం వల్ల నువ్వు క్రమంగా వీటిని దాటేయగలవని చిన్న చిన్న సూచనలు ఇస్తాడు అన్నమాట. తన మీద నమ్మకం పెంచుకునేలాంటి సూచనలు ఇస్తాడు అనమాట. కృష్ణుడి మీద నమ్మకం పెంచుకునేలాగా. ఇదేనే 3, 4, 3 గంటలు కూడా 4, 5 పాటు ఇస్తాడు. సో అర్జునుడు ఆ జర్నీ, ఓకేనా, మనకు చెప్తున్నాడు అనమాట. మనకి అర్జునుడు ద్వారా క్రమంగా భక్తిని, ఓకేనా, భక్తి బీజాలు వేయడం ప్రారంభిస్తాడు. మరి అందుకనే మనం 2వ అధ్యాయం 61వ శ్లోకంలో మీరు గమనిస్తే, స్థితప్రజ్ఞుడికి అప్పుడే మన హృదయం ఒక బీజం వేశాడు. స్థితప్రజ్ఞుడు వాడు ఏం చేశాడు? తన ఇంద్రియాలని, చైతన్యాన్ని పూర్తిగా నా మీద ఆధారపడ్డాడు, మత్పరహ అంటాడు. అంటే ఆడే ఒక బీజం వేసేసాడు. నిజంగా స్థితప్రజ్ఞుడు కావాలంటే మనం మన ఇంద్రియాలని, మన చైతన్యాన్ని కృష్ణుడి మీద పెట్టాలి అని అక్కడ ఇచ్చేసాడు. ఒక చిన్న పాయింట్ వేసేసాడు అక్కడ. అంటే కృష్ణుడు మీద మనం డైరెక్ట్ గా ఆధారపడడం అంటే ఏంటి? భక్తి. జస్ట్ అటు వేసి మళ్ళీ బయటికి లాగేశాడు. బట్ అలా క్రమక్రమంగా ఆయన మీదే మనం ఆధారపడాలి, ఆయన వల్లే అవుతుంది మనల్ని బయటపడేయడానికి, ఆయన వల్లే అవుతుంది అనే పాయింట్లు మళ్ళీ తర్వాత వస్తాయి ఇంకా. సో దట్ మనకి నమ్మకం పెరగడం అంటే మనలో భక్తి బీజాలు పడుతున్నట్టు. ఆ భక్తి బీజాలు పడే కొద్ది మనం కృష్ణుడు ఎట్లా తృప్తిపరచాలని ఆలోచిస్తామే కానీ, ఇప్పుడు నేను జ్ఞానయోగంలో ఉన్నానా, అష్టాంగంలో ఉన్నానా, నా మనసు ఇంకెప్పుడు శుద్ధం అవుతుంది, నా ఇంద్రియాలు ఎప్పుడు క్రమం అవుతాయి, ఈ క్యాల్కులేషన్లో ఉండవు ఇంకా. కృష్ణుని తృప్తిపరచడానికి మన జీవితం ఎలా అడ్జస్ట్ చేయాలా అని ఆలోచిస్తాం. తర్వాత మన ఫ్యామిలీని ఎట్లా రన్ చేయాలా ఆలోచిస్తాం. మన వ్యాపారాన్ని, మన ఉద్యోగాల్ని ఎట్లా క్రమబద్ధీకరణ చేసుకోవాలని ఆలోచిస్తాం కృష్ణుని తృప్తిపరచడం కోసం. వాళ్ళకి అష్టాంగ యోగం తెలిసినా తెలియకపోయినా, జ్ఞాన యోగం తెలిసినా ఏం తెలిసినా తెలియకపోయినా, ఈ సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ క్రమంగా కృష్ణుని చేయడానికి అవకాశం. సో ఇక్కడతో నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో రేపు మళ్ళీ మనం 3.3లోకి వెళ్తాము. సో 3.3 కూడా కృష్ణుడు ఆన్సర్ చేయడం ప్రారంభిస్తాడు. ఓకే, ఇప్పుడు ఆయన కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో 3.3 నుంచి కృష్ణుడు ఎందుకు ఈ పద ప్రయోగాలు చేశాడు, అతను ఏ ఉద్దేశించి ఆయన ఈ బుద్ధి యోగం లేదా కర్మయోగం అని ఇవి చెప్పాడు. యాక్చువల్గా అర్జునుడు ఏమని అర్థం చేసుకోవాలి, దాన్ని వివరణ ఇస్తాడు అనమాట రేపు క్లాస్. సో కాబట్టి ఇక్కడ నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను.